ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక డబ్బు మీద ఆశ పెరుగుతుంది, సంపాదించాలన్న తపన పెరుగుతుంది. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించేటటువంటి ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి, ఉన్నతమైన స్థాయికి అయితే వెళ్తారు. అయితే కొత్తగా అనవసరమైన అప్పులు చేయడం వల్ల ఇబ్బందులు పడతారు కాబట్టి అప్పులు మాత్రం చేసి దుబారా ఖర్చులు మాత్రం చేయకండి. ముఖ్యమైనటువంటి ఖర్చుల కోసం చేసే అప్పులు తప్పు అయితే లేదు కాబట్టి అలాంటివి చేయండి. భార్య భర్తల మధ్య సమస్యలన్నీ తగ్గుతాయి. చాలా రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. అపార్థాలు తగ్గుతాయి. ఆనందంగా కలిసి ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. ఆభరణాలు కొనుగోలు చేయడం, వాహనాలు కొనుగోలు చేయడం బాగా కలిసి వస్తుంది. బాగా కష్టపడినట్లయితే ఈరోజు అన్ని రకాల పనులు కూడా తొందరగా పూర్తవుతాయి. మీకు శత్రువులు చాలా శాతం తగ్గుతారు. స్నేహితుల యొక్క పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొత్త వ్యక్తులతోటి పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తుంది. కాకపోతే కొంతమంది వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతోంది. ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది. గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళతో కలిసి కాలక్షేపాన్ని చేయగలుగుతారు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ప్రతి సమస్య నుంచి కూడా బయటపడడానికి చాలా కష్టపడి చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. తెలివితేటలతో ముందడుగు వేస్తారు. వ్యాపార లావాదేవీలన్నీ కూడా సకాలంగా జరుగుతాయని చెప్పచ్చు. వ్యాపారంలో లాభాలు కూడా పొందగలుగుతారు. భూములు కొనడం కానీ, గృహం కొనడం కానీ, బంగారం కొనడం కానీ, వాటి యందు పెట్టుబడులు పెట్టడం కానీ ఈ వారం చాలా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది అని చెప్పచ్చు. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కానీ కలిసి వస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టాలు ఉండవు. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఖర్చు పెడతారు. ప్రేమికుల మధ్య ఇష్టం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం వల్ల చాలా రకాల గొడవలు తగ్గుతాయని చెప్పచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ గ్రీన్ కార్డు లభించే అవకాశాలు, ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. ఆర్థికంగా బలపడతారు. అయితే అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేస్తారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు కుదురుతాయని చెప్పచ్చు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీసాలు మంజూరవుతాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి, అలాగే పరీక్షల పట్ల చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడంతో పాటుగా కాలేజీలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి ఉద్యోగ ప్రగతి, ఆర్థిక ప్రగతి, ఉద్యోగ అభివృద్ధి కనపడుతున్నాయి. పర్మనెంట్ కనపడుతున్నాయి చెప్పచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకి ఇంట్లో అన్ని రకాల పనులు తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే వ్యాపారాల పట్ల కూడా స్త్రీలు బాగా రాణిస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి ప్రగతి, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. నష్టాలు భర్తీ అవుతాయని చెప్పచ్చు. వ్యాపారాన్ని విస్తరింపచేసే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. అయితే కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ